గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. దేవాది దేవుని దీవెనలు, మరి ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా మీ పట్ల నెరవేర్చబడుతూ ప్రభు మిమ్మల్ని అనుదినము మరి వాక్యము చేత సరిచేస్తూ శుద్ధి చేస్తూ మరి మీ అందరినీ కూడా నడిపిస్తున్నాడని, దీవిస్తున్నాడని భావిస్తూ ఉంటున్నాను. మరి ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతున్న అనుదిన ఆహారము ద్వారా మరి ఈ రోజు కూడా ప్రభు మనల్ని బలపరచడానికి, ప్రభు మనతో మాట్లాడడానికి, మనల్ని మరి తన వాక్కు శక్తి చేత మనల్ని మరి ప్రలోభితం చేయడానికి, మనల్ని బలపరచడానికి మన ముందుకు తీసుకువస్తున్న అధ్యాయమును మరి చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎంతనున్నవి. మరి దేవుని వాగ్దానము మనకు తెలియజేస్తుంది. చూడుము, నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకొని ఉన్నాడని దేవుని యొక్క మాట మనకు వాగ్దానముగా ఈ దినము మనకు తెలియజేయబడుతుంది. అయితే మరి ఇశ్రాయేలు ప్రజలు సియోనులో ఉన్న సమయంలో మరి మాటలు మరి వారు నిరాశలో ఉన్నప్పుడు, నిశ్రయలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, విపత్తమే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి మనము దుఃఖ సమయంలో ఉన్నప్పుడు, కన్నీటి సమయంలో ఉన్నప్పుడు, మనము అనుకోని గందరగోళ సమయంలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపోయేవాడు, మర్చిపోతున్నాడు అని వారు అనుకున్న సమయంలో దేవుడు వారికి ఇస్తున్న ఈ వాగ్దానం ఏంటనంట, చూడుము, నేను మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు చూడండి, మన మీద ఆయనకి ఎంత ప్రేమనో, ఆయన మర్చిపోకుండా మరి మనల్ని చెక్కుకొని ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఈరోజు మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా భావిస్తున్నారో ఈరోజు మనం కూడా ఉన్నాం. ఇదే స్థితిలో ఈరోజు నేనుండొచ్చు, మీరుండొచ్చు, మరి సృష్టి కూడా ఉండొచ్చు. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేనున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితి అయినా సరే, అది కన్నీటి దుఃఖము అయినా సరే, అది వేదన అయినా సరే, సమస్యలైనా సరే, ఇరుకులైనా సరే, ఇబ్బందిలో ఉన్నా సరే, విపరీతమైన పరిస్థితులైనా సరే, విపరీతమైన మరి కాలంతో నువ్వు నడుస్తున్నా సరే, నీ దుఃఖము, నీ కుటుంబంలో, నీ బిడ్డలు, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెనలకు మరి నువ్వు ఒకవేళ దూరంగా ఉంటున్నా సరే, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, నీవు కొన్ని సమయాల్లో అనుకుంటుండొచ్చు, దేవుడు నాకు లేడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈరోజు చాలా మంది మరి జీవితాల్లో అనుకుంటున్న మాటలు ఏంటంటే, దేవుడు మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని చూస్తలేడు, మమ్మల్ని ఈ కష్టంలోకి తోసేస్తాడు, ఈ నష్టంలోకి తోసేస్తాడు, మమ్మల్ని దేవుడు ఈ రీతిగా మమ్మల్ని వదిలిపెట్టేశాడు అని చెప్పేసి చాలా మంది ఈరోజు ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ప్రభువు నీతో మాట్లాడుతున్న చక్కటి మాట, ఈ ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్న వాగ్దానం, నేను అన్ని కాలాల యందు సదాకాలం నీతో ఉంటానన్న వాగ్దానం మర్చిపోవద్దు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనకి ప్రభు మాట్లాడుతున్నాడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని. చూడండి, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. చూడుము, ఆయన అరచేతుల్లో చూసారు మనం ఆయన అరచేతిలో ఏముంది? ఆయన 2 చేతులకు ఏమున్నాయి? మేకులు కొట్టబడింది కదా. ఆ మేకులు గుర్తులు ఉన్నాయి. అవి ఎవరి వల్ల? మన వల్లే. అంటే నిత్యము కూడా అవి మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాయి. ఏంటంటే మన దోషముల వల్ల, మన పాపముల వల్ల, మన యొక్క స్థితిగతుల వల్ల, మన యొక్క ఈ దీన స్థితి కోసమే ఆయన మరి ఆ మేకులు మరి గుర్తించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడూ మర్చిపోని దేవుడు, మన ఎన్నటికీ మర్చిపోని. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ పరిస్థితిలో ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఆయన మనల్ని విడిచిపెట్టిపోడు. మనల్ని అరచేతుల్లో చెక్కుకొని ఉన్న దేవుడు. తల్లి మరుస్తుందేమో ఈ లోకం, తండ్రి మర్చిపోతాడేమో ఈ లోకం, ఈ లోకంలో ఉన్న వారి స్నేహితులు, బంధువులు, మిత్రులు, నీకు సన్నిహితంగా ఉన్నవారు అందరూ మర్చిపోతారేమో, కానీ దేవుడు మాత్రం మరవకూడదనే నిన్ను ఏం చేశాడు? తన అరచేతిలో చెక్కుకున్నాడు. ప్రియ సహోదరి, మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఉన్న పరిస్థితులలో ప్రభు మనల్ని మర్చిపోతాడని, మనల్ని మరి వదిలిపెట్టాడని, నన్ను నిరాశలో పడేశాడని, నన్ను దుఃఖంలో పెట్టేశాడని, నా కుటుంబంలో ఈ పరిస్థితి దేవుడికి
తెలియదని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోవడం సరికాదు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి 2 చేతులు జోడించి నీతో విన్నపం చేస్తుంది ఒకటి ఏంటంటే, మన ప్రభువు మనల్ని అరచేతిలో చెక్కుకొని ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని మరి కాలాల్లో, అన్ని విపరీతమైన పరిస్థితులలో ఆయన మనకు తోడుగా ఉన్నవాడు. మరి ఆయన మనకు నీడగా నిలబడినవాడు. మనల్ని అరచేతులు చెక్కుకొని నిత్యము మనల్ని గమనిస్తున్నవాడు. కాబట్టి ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, మరి ప్రియ సహోదరుడా, మరి సమయంని జ్ఞాపకం చేసుకుంటూ నీకున్న పరిస్థితిని అన్నిటిలో ఆయన తోడుగా ఉన్నాడని, ఈ పరిస్థితిని అన్నిటిని నిత్యం ఆయనకు సమర్పించుకుంటూ, ఆయనతో మాట్లాడుతూ, మరి ఆయన నీవు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు ఆ పరిస్థితిలో మరి విశ్వాసంతో ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబునిస్తాడని నమ్ముతూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, ఇదిగో తండ్రి ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు తండ్రి సియోనులో ఉన్నప్పుడు నాయన, ఇదిగో వారు నాయన, ఇదిగో తండ్రి ప్రభా, మరి నీవు మర్చిపోయావని, మమ్మల్ని విపరీతమైన పరిస్థితుల్లో విడిచిపెట్టాడని, ప్రభు మమ్మల్ని ఇదిగో మరి మాకు తోడుగా లేడని, ఇదిగో తండ్రి ప్రభు వారు భావిస్తున్నప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానమే ఈ యొక్క వాగ్దానము నాయన. ఇదిగో నాయన, అరచేతుల్లో చిక్కుకున్న దేవుడవు నీవు నాయన. నీకొంటున్నా పరిశుద్ధుడా, నీకు సర్వశక్తిమంతుడా, నీకొంటున్నా. ఇదిగో తండ్రి ప్రభా, మా విపరీత పరిస్థితుల్లో మాకు తోడుగా ఉన్నామని, మా కంచె, మా కాపుదల, మా భద్రత, మా క్షేమము, మా ఆరోగ్యము, మా ఆయన సమస్తం నీవై ఉన్నావని నాయన ప్రభా మేము నమ్ముచున్నాం నాయన. ఇంకా కొందరి జీవితంలో నాయన ఎన్నో పరిస్థితులలో ఉన్నారు తండ్రి. అయ్యా, వారికి తెలియని పరిస్థితులలో ఇదిగో దేవుడు మా చేయి విడిచిపెట్టాడని కొందరు, అయ్యా దేవుడు మాకు ఈ పరిస్థితి కల్పించారని కొందరు, అయ్యా అనేకమైన పరిస్థితులలో నాయన ప్రభా ఇదిగో వారు ఒంటరి వారని, వారికి ఏ దిక్కు లేదని నాయన అయ్యా ఆలోచనలు చేస్తున్న వారు అయ్యా, ఇదిగో సాతానుగాడు రేపుతున్న ఈ యొక్క నాయన ప్రభా అలజడిని వారిలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, నీకు వందనాలు. నీవు అద్భుతాలు చేసే దేవుడు, అరచేతిలో చెక్కుకున్న దేవుడు అయ్యా, తల్లి మర్చిన, తండ్రి విడిచిన, ఇదిగో తండ్రి ప్రభా నేను విడవను మరవనని సెలవిచ్చిన దేవుడవు నీవు అయ్యా. దేవా, అరచేతుల్లో చెక్కుకొని మమ్మల్ని నాయన క్షేమపరుస్తున్న, భద్రపరుస్తున్న దేవా, నీకు వందనాలు. మీ ప్రియులు, మీ బిడ్డలు తండ్రి ప్రభ ఇదిగో ఏకీభవిస్తున్నారు అయ్యా, ఏకీభవిస్తున్న ఈ ప్రార్థనలో నాయన ప్రభ ఇదిగో తండ్రి వారికి జవాబును దయచేయండి నాయన. వారు ఏ ఇశ్రాయేలు ప్రజలకు ఈరోజు జవాబు ఇస్తున్నావు నాయన. ఇదిగో చూడుము, నా అరచేతిలో మీదనే చెక్కుకొని ఉన్నానని జవాబిచ్చిన దేవుడు, ఇదిగో నీ బిడ్డలు మొరపెడుతుంటుండగా వారికి జవాబులు దయచేస్తున్నారని నమ్ముచున్నాను. వారు దేని గురించి ప్రార్థిస్తున్నారు, దేని విషయంలో నిరాశ చెందుతున్నారు, దేని విషయంలోనైనా కలత చెందుతున్నారు, దేని విషయంలో దుఃఖం పొందుతున్నారు, దేని విషయంలోనైనా ఇదిగో తండ్రి అసఫలితంగా పొంది ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన వారు మొరపెడుతూ ఉంటుండగా ఇప్పుడే వారి యొక్క జీవితంలో జరగాల్సిన అయ్యా ఇదిగో పనులు జరుగునుగాక, వారి మీదికి రావాల్సిన దీవెనలు వచ్చునుగాక, వారిని నాయన మీరు ఆశీర్వదించుతున్నారని నమ్ముచున్నాను నాయన. అయ్యా ఇదిగో ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నారని నమ్ముచున్నాను అయ్యా. మీ అడుగులో నాయన ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మీరు తోడుగా ఉన్నారని, ప్రతి అడుగులో వారికి నాయన మీరు నాయన ప్రభా నాయన వెన్నంటూ ఉన్నారని నమ్ముచున్నాను అయ్యా. ఇదిగో నాయన బిడ్డల ఏమన్నాను తండ్రి ప్రభా మర్చిపోకుండా అరచేతిలో చెక్కినట్టుకున్న దేవుడు అయ్యా, గొప్ప దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన, అద్భుతాలు చేయవాడు. ఇదిగో నీ నామంలో అద్భుతం, ఆశ్చర్యం నాయన జరుగుతుందని నమ్ముతూ విశ్వసిస్తూ ఇదిగో ప్రియ బిడ్డలందరినీ కూడా నీ పాదాలు చెంతపరచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈ రోజు ఇస్తున్న వాగ్దానం మరి మర్చిపోకుండా ఆయన అరచేతులలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ మరి నిత్యం సంతోషంతో, ఆనందంతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగవలసిందిగా మరి మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.